హలో మామా, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ పైథాన్. సో మామా, ఈ వీడియోలో మనం ఎస్కేప్ సీక్వెన్స్ క్యారెక్టర్స్ గురించి తెలుసుకుందాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ స్టార్ట్ దిస్. సో మామా, ఎస్కేప్ సీక్వెన్స్ క్యారెక్టర్ అంటే ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ 2 or more క్యారెక్టర్స్. అండ్ ప్రతి ఎస్కేప్ సీక్వెన్స్ క్యారెక్టర్ అనేది బ్యాక్ తోన స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇవన్నీ ఎస్కేప్ సీక్వెన్స్ క్యారెక్టర్సే. అండ్ ఇక్కడ ప్రతి ఎస్కేప్ సీక్వెన్స్ క్యారెక్టర్ అనేది బ్యాక్ తోన స్టార్ట్ అవుతుంది. సో \n, \\, డబల్ కోట్స్, సింగిల్ కోట్స్, \t. సో ఇలా ప్రతి ఎస్కేప్ సీక్వెన్స్ క్యారెక్టర్ అనేది బ్యాక్ తోన స్టార్ట్ అవుతుంది అనమాట. సో మామ, ఇప్పుడు మనం మన ఫస్ట్ ఎస్కేప్ సీక్వెన్స్ క్యారెక్టర్ గురించి నేర్చుకుందాం, విచ్ ఇస్ \n. సో మామ, మనం \n ని న్యూ లైన్ క్యారెక్టర్ అని పిలుస్తాం. ఎందుకంటే మనం దీన్ని యూజ్ చేసి ఒక ప్రోగ్రామ్ లో మనకు కావాల్సిన ప్లేస్ లో న్యూ లైన్ ని ఇన్సర్ట్ చేయొచ్చు. ప్రాక్టికల్ గా చూపిస్తా, VS కోడ్ ఓపెన్ చేయి. సో మామ, VS కోడ్ ఓపెన్ చేసిన తర్వాత ఒకవేళ మీకు కూడా నాలాగా .vs కోడ్ ఫోల్డర్ చూపిస్తుంది అనుకోండి, దాన్ని సింపుల్ గా రైట్ క్లిక్ చేసి డిలీట్ చేయండి. సో ఇక్కడ .vs కోడ్ ఫోల్డర్ అనేది ఎందుకు క్రియేట్ అయిందంటే, నేను ప్రీవియస్గా ఈ పైథాన్ ట్యుటోరియల్స్ ఫోల్డర్ మీద వర్క్ స్పేస్ సెట్టింగ్స్ని అప్లై చేసిన. సో అందుకే పైథాన్ ట్యుటోరియల్స్ ఫోల్డర్లో .vs కోడ్ ఫోల్డర్ అనేది క్రియేట్ అయింది. సో ఈ ఫోల్డర్ అనేది మనకు అవసరం లే. సో డిలీట్ మీద క్లిక్ చేసి డిలీట్ చేయండి. మూవ్ టు ట్రాష్. ఓసారి సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. వర్క్ స్పేస్ JSON డాక్యుమెంట్. సో చూడండి, ఇప్పుడు మన వర్క్ స్పేస్ సెట్టింగ్స్లో settings.json ఫైల్ అనేది ఎంప్టీ ఉంది. అంటే ఈ పైథాన్ ట్యుటోరియల్స్ ఫోల్డర్ మీద ఇప్పటిదాకా మనం ఎలాంటి వర్క్ స్పేస్ సెట్టింగ్స్ని అప్లై చేయలే అని అర్థం. సో డిలీట్, క్యాన్సల్, రైట్ క్లిక్, డిలీట్, మూవ్ టు ట్రాష్, క్లోజ్. సో ఇప్పుడు రైట్ క్లిక్ చేసి న్యూ ఫోల్డర్ని క్రియేట్ చేయండి. 5 ఎస్కేప్ సీక్వెన్స్ క్యారెక్టర్స్. సో ఇప్పుడు ఎస్కేప్ సీక్వెన్స్ క్యారెక్టర్ మీద రైట్ క్లిక్ చేసి న్యూ పైథాన్ ఫైల్ని క్రియేట్ చేయండి. file.py. సో మనం ఇప్పుడు ఒక వేరియబుల్ని క్రియేట్ చేద్దాం. చేసిన తర్వాత దానికి ఒక స్ట్రింగ్ వాల్యూని అసైన్ చేద్దాం. సో text1 = అర్జున్ రెడ్డి. సో ఇప్పుడు ఈ వేరియబుల్ వాల్యూని ప్రింట్ చేద్దాం. ప్రింట్ text1. నెక్స్ట్ ఈ ప్లే బటన్ మీద క్లిక్ చేసి కోడ్ని రన్ చేయండి. సో చూడండి మామ, ఇప్పుడు మనకు టెర్మినల్లో అర్జున్ రెడ్డి అని అవుట్పుట్ వచ్చింది. బట్ ఇప్పుడు నేను అర్జున్ ఇంకా రెడ్డి మధ్యలో న్యూ లైన్ క్యారెక్టర్ని టైప్ చేస్తా, విచ్ ఇస్ \n. సో ఇప్పుడు డిలీట్ చేసి ఇంకోసారి రన్ చేయండి బై క్లికింగ్ ఆన్ దిస్ ప్లే బటన్. సో ఇప్పుడు చూడండి మామ, అవుట్పుట్లో మనకు ముందు అర్జున్ వచ్చింది అండ్ దాని తర్వాత రెడ్డి వచ్చింది. సో ఏం జరుగుతుంది, పైథాన్లో కోడ్ అనేది టాప్ టు బాటమ్ అండ్ లెఫ్ట్ టు రైట్ లో ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ముందు అర్జున్ అనేది ప్రింట్ అవుతుంది, ప్రింట్ అయిన తర్వాత న్యూ లైన్ క్యారెక్టర్ అనేది ప్రింట్ అవుతుంది అండ్ దాని తర్వాత రెడ్డి అనేది ప్రింట్ అవుతుంది. అంటే ముందు ఇక్కడ అర్జున్ ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ అర్జున్ ప్రింట్ అయింది. నెక్స్ట్ న్యూ లైన్ ప్రింట్ అవుతుంది. అంటే పాయింటర్ ఇప్పుడు ఈ లైన్ నుంచి నెక్స్ట్ లైన్లోకి వెళ్తుంది, అంటే ఈ లైన్లోకి వెళ్తుంది. సో వెళ్ళిన తర్వాత రెడ్డి అనేది ప్రింట్ అవుతుంది. సో ఈ న్యూ లైన్లో రెడ్డి అనేది ప్రింట్ అయింది. సో మామ, ఈ విధంగా న్యూ లైన్ క్యారెక్టర్ అనేది వర్క్ చేస్తుంది. నెక్స్ట్ సో మామ, మనం ఈ \/ ఎస్కేప్ సీక్వెన్స్ క్యారెక్టర్ని యూజ్ చేసి ఒక స్ట్రింగ్లో లేదా ఎక్కడైనా ఒక సింగిల్ \/ ని ఇన్సర్ట్ చేయొచ్చు. సో మళ్ళీ ఇంకోసారి VS కోడ్ని ఓపెన్ చేయండి, డిలీట్. సో ఇప్పుడు ఈ text1 వేరియబుల్ని text2లోకి రీనేమ్ చేద్దాం. సో ఇప్పుడు మనం మల్టీ కర్సర్ ఫంక్షనాలిటీని యూజ్ చేద్దాం. సో ముందు నా కర్సర్ 1 పక్కన పెట్టిన, దాని తర్వాత కీబోర్డ్లో Alt కీని ప్రెస్ చేసి నా మౌస్ కర్సర్ని ఇక్కడ పెట్టిన. ఇప్పుడు డిలీట్ 2. సో ఇప్పుడు \n ప్లేస్లో \\ని ఎంటర్ చేద్దాం. సో ఇప్పుడు ప్లే బటన్ మీద క్లిక్ చేసి కోడ్ని రన్ చేయండి. సో ఇక్కడ చూడండి మామ,
అర్జున్ అండ్ రెడ్డి మధ్యలో సింగిల్ బ్యాక్ స్లాష్ అనేది ఎంటర్ అయింది. సో మనం ఈ విధంగా డబుల్ బ్యాక్ స్లాష్ ని యూస్ చేసి ఒక స్ట్రింగ్ మధ్యలో లేదా మనకి ఎక్కడ ఇష్టమైతే అక్కడ సింగిల్ బ్యాక్ స్లాష్ ని ఇన్సర్ట్ చేయొచ్చు. నౌ మనం బ్యాక్ స్లాష్ డబల్ కోట్స్ ని యూజ్ చేసి ఒక స్ట్రింగ్ లో లేదా ఎక్కడైనా డబల్ కోట్స్ ని ఇన్సర్ట్ చేయొచ్చు. సో మళ్ళీ విఎస్ కోడ్ ఓపెన్ చేయండి, డిలీట్ మల్టీ కర్సర్ ఫంక్షనాలిటీ. ఎలా పెట్టిన నేను ఇది ముందు నా మౌస్ కర్సర్ అనేది 2 పక్కన పెట్టిన, దాని తర్వాత కీబోర్డ్ లో ఆల్ట్ కీని ప్రెస్ చేసి నా మౌస్ కర్సర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన. నౌ డిలీట్ 3. డబుల్ బ్యాక్ స్లాష్ ప్లేస్ లో ఇప్పుడు బ్యాక్ స్లాష్ డబుల్ కోట్స్ ని ఎంటర్ చేసిన. సో ఇప్పుడు మళ్ళీ ప్లే బటన్ మీద క్లిక్ చేసి కోడ్ ని రన్ చేయండి. సో చూడండి ఇక్కడ అర్జున్ రెడ్డి మధ్యలో డబుల్ కోట్ అనేది ఇన్సర్ట్ అయింది. సో ఈ విధంగా మనం బ్యాక్ స్లాష్ డబుల్ కోట్ ని యూజ్ చేసి ఒక స్ట్రింగ్ లో లేదా ఎక్కడైనా డబుల్ కోట్స్ ని ఇన్సర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ బ్యాక్ స్లాష్ సింగిల్ కోట్. సో మనం బ్యాక్ స్లాష్ సింగిల్ కోట్ యూజ్ చేసి ఒక స్ట్రింగ్ లో లేదా ఎక్కడైనా ఒక సింగిల్ కోట్ ని ఇన్సర్ట్ చేయొచ్చు మనం. సో మళ్ళీ ఓపెన్ విఎస్ కోడ్, డిలీట్ మల్టీ కర్సర్ ఫంక్షనాలిటీ, టెక్స్ట్ 4. సో ఇప్పుడు బ్యాక్ స్లాష్ డబుల్ కోట్స్ ప్లేస్ లో బ్యాక్ స్లాష్ సింగిల్ కోట్ పెడదాం. పెట్టిన తర్వాత ప్లే బటన్ మీద క్లిక్ చేసి రన్ చేయండి. సో ఇప్పుడు చూడండి అర్జున్ రెడ్డి మధ్యలో సింగిల్ కోట్ అనేది ఇన్సర్ట్ అయింది. సో ఈ విధంగా మనం బ్యాక్ స్లాష్ సింగిల్ కోట్ యూజ్ చేసి ఒక స్ట్రింగ్ మధ్యలో లేదా మనకి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఒక సింగిల్ కోట్ ని ఇన్సర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ బ్యాక్ స్లాష్ టీ అంటే ట్యాబ్ అన్నమాట. సో మనం బ్యాక్ స్లాష్ టీ యూజ్ చేసి ఒక స్ట్రింగ్ లో లేదా మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఒక ట్యాబ్ ని ఇన్సర్ట్ చేయొచ్చు. సో మళ్ళీ ఓపెన్ విఎస్ కోడ్, క్యాన్సల్ మల్టీ కర్సర్ ఫంక్షనాలిటీ 5. సో ఇప్పుడు బ్యాక్ స్లాష్ సింగిల్ కోట్ ప్లేస్ లో బ్యాక్ స్లాష్ టీ ఇన్సర్ట్ చేద్దాం. సో ఇప్పుడు మళ్ళీ కోడ్ ని రన్ చేయండి. సో చూడండి ఇక్కడ అర్జున్ ఇంకా రెడ్డి మధ్యలో ఒక ట్యాబ్ స్పేస్ అనేది ఇన్సర్ట్ అయింది. సో ఈ విధంగా మనం బ్యాక్ స్లాష్ టీ ఎస్కేప్ సీక్వెన్స్ క్యారెక్టర్ యూజ్ చేసి ఒక స్ట్రింగ్ మధ్యలో లేదా మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ట్యాబ్ స్పేస్ ని ఇన్సర్ట్ చేయొచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ యు ఆర్ లైకింగ్ దిస్ పైథాన్ ప్లేలిస్ట్ అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో షేర్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. అండ్ నోట్స్ లింక్ ఈజ్ ఇన్ డిస్క్రిప్షన్. సో చెక్ ఇట్ అవుట్. బాయ్.